ప్రజెంట్ ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే ఫస్ట్ దిల్ రాజు, నెక్స్ట్ వేటు, ఇంకా మైత్రి మూవీ మేకర్స్ పైన పడింది. ఇంకా నెక్స్ట్ గీతా ఆర్ట్స్ కానివ్వండి, లేకపోతే నాగవంశికి, ఇలా చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దిల్ రాజుకి ఏమేమి చేస్తారు, దిల్ రాజుని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, దిల్ రాజుకి ఏ టైంలో వచ్చారు, ఏంటి, ఎవరి అంటే బినామీల పేర్ల మీద ఉన్నది కూడా కన్సిడర్ చేస్తున్నారు. సో అట్లా వాళ్ళు ఎవరెవరి పేర్ల మీద ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు అంటే ఇంకా చాలా పనులు వేగవంతంగా చేస్తున్నారని తెలుస్తుంది. అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎన్ని మోసాలు చేశారని? సో మోసాలు చేశారని కాదు, కానీ ఐటీ రైడ్ అనేసరికి కొంత క్లుప్తత, అంటే వాళ్ళు వచ్చే టైంకి మనం అనుకున్న విధంగా అది అక్కడ ప్రొజెక్ట్ చేయలేమేమో అనే ఒక చిన్న భయం ఉంటుంది. సో ఇప్పుడు పక్కన ఇటు దిల్ రాజు గారి పైన కానీ, అటు మైత్రి మూవీ మేకర్స్ మీద కానీ, సుకుమార్ గారి మీద కానీ తరచుగా ఒక 4 రోజుల నుంచి కంటిన్యూగా చేస్తున్నారు. అంటే ఒక టైం అనేది ఉంటుందండి. మార్నింగ్ స్టార్ట్ చేశారంటే మళ్ళీ ఈవినింగ్ సన్లైట్ అయిపోయేలోపు ఆ రైడ్ అనేది పూర్తి చేయాలి ఆ రోజుకి. సో మళ్ళీ నైట్ వాళ్ళ ఇంటి చుట్టూతా ఉంటారు తప్ప ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేదు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ. సో వాళ్ళ ఎథిక్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. సో ఆ టైం తర్వాత ఇప్పుడు ఆ 10 to 6 అనుకోండి, అట్లా వాళ్ళ డ్యూటీ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు టచ్ చేయరు. సో ఇప్పుడు అందరూ కూడా 4 days నుంచి జరుగుతుంటే ఏం అర్థం కావట్లా. జనరల్గా ఒక 3-4 గంటలు అయిపోవాల్సిన ఐటీ రైడ్ ఇంత లాంగ్ టర్మ్ ఎందుకు జరుగుతుంది అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. సో మరి పోస్టర్లు కారణం అని కొంతమంది అంటున్నారు. సో మరి ఆ పోస్టర్ అనుగుణంగా కలెక్షన్లు ఇక్కడ చూపించలేకపోతున్నారు, ఒరిజినల్ నెంబర్లు వేరే చెప్తున్నారు, పోస్టర్లు ఏమో అంత వేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదని చెప్పి ఐటీ రైడ్లు అయితే మొదలుపెట్టారు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరి మీద పడతారో అని చెప్పి మన టాలీవుడ్ బిగ్ షాట్స్ అంటే పేర్లు విడివిడిగా చెప్పవసరలా, ఎవరైతే టాలీవుడ్లో బడా నిర్మాతలు కానీ, హీరోలు కానీ, దర్శకులు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కొంచెం టెన్షన్ పట్టుకుందని చెప్పాలి. సో ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ మన మీద పడితే మనం ఎట్లా చూపించుకోవాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం లోడ్ అంతా కూడా పంపించేస్తున్నారని తెలుస్తుంది. సో బ్లాక్ మనీ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, అది ఏ రూపంలో సంపాదించుకున్నా కానీ. సో మరి అందరూ ట్యాక్సెస్ పర్ఫెక్ట్గా కడుతున్నారా, చూపిస్తారా అంటే ఇట్లాంటి ఐటీ రైడ్లు అయినప్పుడే వాళ్ళలో ఉన్న నిజాయితీ అనేది బయటపడుతుంది అనమాట. సో కట్టేవాళ్ళు ఇప్పుడు హీరోల కంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నాం, నాకు 70 కోట్లు ఇచ్చారు, నాకు 100 కోట్లు ఇచ్చారు, నేను ఆ సినిమాకి ఇంత టైం చేశానని చెప్పుకుంటారు. సో దానికి ప్రాపర్ జిఎస్టీ అనేది తీసుకునేటప్పుడే వాళ్ళు పే చేసేస్తారు ఆడిటింగ్లోనే. సో వాళ్ళకి అస్సలు ఏ ఇబ్బంది ఉండదు. మరి ఇటు ఎడి చేసి నిర్మాతలకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది, వాళ్ళు ఏ ఫైనాన్స్ తెచ్చి కట్టారు, ఫైనాన్షియర్లకి ఎంత తీసుకున్నారు, వాళ్ళకి ఎంత కట్టారు లెక్కలు చెప్పాలి. మళ్ళీ ఇటు తర్వాత డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఎంత కమ్మారు, అక్కడ నుంచి ఎంత వచ్చిందో చెప్పాలి. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి నిర్మాతలకి. సో ఇంకా ఆ వర్కింగ్ చేసేవాళ్ళు ఎవరైనా డబ్బులు ఎందుకు తీసుకున్నా అనే దానికి కారణం చెప్తారు, ఇచ్చేవాడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనే దానికి కారణం చెప్పాలి. సో ఇంకా టాలీవుడ్లో బిగ్ నిర్మాతలు చాలామంది ఉన్నారు, ఆరిపోయారు అనుకునే వాళ్ళ దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి, కాకపోతే సినిమాలు తీయడం మానేశారు అంతే. సో మరి అసలు వాళ్ళందరూ ఎట్లా ఇప్పుడు ఈ టైంలో బయటపడతామేమో అని చాలా టెన్షన్ పడుతున్నారు. సో మరి వాళ్ళందరూ ఎవరనేది జనాలకే తెలుసు, వాళ్ళ మనసాక్షులకి తెలుసు. సో చూద్దాం నెక్స్ట్ ఎవరి మీద జరుగుతాయి ఈ ఐటీ రైడ్లను.